మంగళగిరి ఆటోనగర్లోని విజయ పికిల్స్ను శనివారం ఈటీవీ అభిరుచి ఛానల్లోని కిచెన్ మంత్ర ప్రోగ్రాంలో వంటల తయారీ షెఫ్ రాజు సందర్శించారు. పికిల్స్ యజమాని కాటూరి రాము తన సంస్థలో తయారు చేస్తున్న పచ్చళ్ళు, కారం పొడి, మసాలాల గురించి ఆయనకు వివరించారు. అనంతరం రాజు మాట్లాడారు. నేను మంగళగిరిలో ఉన్నటువంటి విజయ పికిల్స్ వారి ఫ్యాక్టరీకి విచ్చేశాను. సో ఇప్పుడు మామిడికాయ సీజన్ మనకి ఫుల్గా రకరకాలైనటువంటి పచ్చళ్ళని ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు మనకి ఇక్కడ లైవ్లో. సో వీళ్ళ గురించి నేను వినున్నాను కాబట్టి నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ వీళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా చేస్తున్నారు, దీంట్లో వీళ్ళు వాడే పదార్థాలు ఏంటి, అలాగే ఎన్ని రకాలైనటువంటి పచ్చళ్ళు వీళ్ళు పెడుతున్నారని చూడడానికి నేను ఇక్కడ ఈ యొక్క యూనిట్కి విచ్చేసాను. సో ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు పెద్ద క్వాంటిటీలో మనకి ఇక్కడ మామిడికాయలన్నీ కూడా డైరెక్ట్ మనకి ఫామ్ నుంచి వచ్చేసాయి. వీళ్ళు చూజీగా ముందుగానే వెళ్ళేసి ఆ తోటలోకి వెళ్ళేసి అక్కడ కాయలు ఏదైతే కరెక్ట్గా సరిపోతుంది ఆ వెరైటీని, దాంట్లో ఉండే పులుపుని, అది ఎంత పీచు కట్టింది, దాంట్లో టెంక ఎంత బాగుంది అనేది కూడా అన్నీ చూసుకొని వీళ్ళు అక్కడి నుండి సెలెక్టివ్గా చేసుకొని, మరీ మెయిన్గా ఏంటంటే దానికి డ్యామేజ్ కాకుండా అంటే దెబ్బ తగలకుండా ఉండాలి కాయ అనేది. ఎందుకంటే పచ్చడి పెట్టిన తర్వాత అది ఊరబెడతాం, సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది, పాడు కాకుండా ఉండాలి. సో ఇన్ని రకాలుగా తెచ్చుకొని రాగానే దాన్ని శానిటైజ్ చేసుకొని అంటే శుభ్రంగా ఏమాత్రం ధూళి దుమ్ము లేకుండా దాన్ని నీట్గా కడిగేసి ఆ తర్వాత ఆరబెట్టి గుడ్డతో తుడిచేసి, అంటే ఇవన్నీ మనం ఇంట్లో మామూలు చెప్పేది చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ఫ్యాక్టరీలో కూడా సేమ్ అదే అట్మాస్ఫియర్లో అదే నీట్గా అదే హైజీనిక్గా తయారు చేస్తూ ఉన్నారనమాట. నీట్గా అయిపోయిన వాటిని ఇక్కడ చూస్తున్నాం. నా వెనకాతలే ఇంతమంది కూర్చొని ఉన్నారు. మొత్తం కూడా ఇక్కడ ఫుల్ ఫ్లెష్గా వర్క్ నడుస్తూ ఉంది నాన్ స్టాప్గా. మార్నింగ్ 4 o'clock నుంచి ఇక్కడ అందరు కూడా శుభ్రంగా స్నానాలు చేసేసుకొని హైజీనిక్గా క్యాపులు పెట్టేసి ఒక్కసారి లోపలికి కాళ్ళు కడుకొని వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళలేకుండా, ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తే మళ్ళీ శుభ్రంగా కడుక్కొని లోపలికి వచ్చి అంత నీట్గా వర్క్ చేస్తూ ఉంటారు. సో అది అయిపోగానే ఇక్కడ మనకు డిఫరెంట్ మిషనరీస్ ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పట్లో మాన్యువల్గా చేతులతో కలిపేవారు, ఇప్పుడు తక్కువ టైంలో మనకు ఎక్కువ క్వాంటిటీ ప్రొడక్షన్ తీసుకొని రావడానికి ఇక్కడ అన్ని మిషనరీస్ కూడా వచ్చాయి. సో మీరు ఆ మిషనరీ కూడా నేను చూపిస్తాను. తర్వాత మసాలా విషయానికి వస్తే టోటల్గా దాంట్లో తేమ ఎంతగా ఉండాలి, తర్వాత అది ఎంత మనకి వేయించాల్సిన ఏ దినుసులు ఉంటాయి, తర్వాత డ్రైగా ఏది ఉండాలి. ఇక్కడ ఉప్పు విషయానికి వస్తే కూడా అయోడైజ్డ్ కాకుండా సముద్రపు ఉప్పును వాడుతున్నారు. దానివల్ల ఏంటంటే మనకి ఆరోగ్య సమస్యలు అనేవి కూడా రాకుండా తిన్న తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఉంటుంది. ఇక్కడ నూనెల విషయానికి వస్తే పప్పుల నూనె వాడుతున్నారు. దాంట్లో కొంచెం క్వాంటిటీ ఎక్కువగా మనం నార్త్ సైడ్లో చూస్తూ ఉంటాం, ఆవ నూనె వాడతారు. బట్ ఇక్కడ వీళ్ళు కూడా ఇది కొంచెం టాప్ సీక్రెట్ అనుకోండి, బట్ నేను రివీల్ చేస్తున్నాను, రామ్ గారు ఏమనుకోకూడదు. సో కొంచెం క్వాంటిటీలో ఆవ నూనె కూడా కలుపుతారు, తర్వాత పల్లీల నూనె, ఇలా మనకి పచ్చడిని బట్టి ఆయిల్స్ మారుస్తూ దాంట్లో మెంతులు కానివ్వండి, ఆవాలు కానివ్వండి, కారం, పసుపు, ఇలాంటి అన్నిటిని కూడా వెల్లుల్లి వీళ్ళే నీట్గా మార్కెట్కి వెళ్ళేసి మంచి క్వాలిటీ ఉన్నటువంటి దినుసుల్ని తీసుకొచ్చి వాటిని శుభ్రంగా ఎండబెట్టేసి, ఎందుకంటే దాంట్లో మాయిశ్చర్ అనేది కూడా తగ్గాలి. దీంట్లో వేసే ప్రతి ఒక్క పదార్థం కూడా మంచి ప్రిజర్వేటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఉప్పు మనకు ఆ ముక్కలో ఉన్న తేమను కొంచెం పీల్చేసుకొని తర్వాత నిల్వ ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మసాలాలు దానికి ముక్కకు ఒక రుచిని అనేది తీసుకొస్తాయి. దీంట్లో వేసే నువ్వుల వల్ల కొద్దిగా వేడి వస్తుంది, అలాగే మెంతుల వల్ల మనకు ఆరోగ్య సమస్యలు ఏమన్నా కూడా కొంచెం తగ్గడానికి వీలు ఉంటుంది. ఆవ వల్ల కూడా మనకి రకరకాల మనం సీజనల్గా కొన్ని దినుసుల్ని మనం మారుస్తూ వాడుతూ ఉంటాం కదా. ఈ ఆవకాయలు ఏంటంటే అన్ని రకాల పచ్చట్లు ఉంటాయి. ఆంధ్ర వాళ్ళు ముద్దలో ఆవకాయ లేకపోతే గొంతు దిగదు కదండి. సో ఈ మధ్య కొద్దిగా మామూలు ఉన్నంతకాలం మనకు ఈ ట్రెడిషన్ అనేది మనకి ఇళ్లలో నడుస్తూ ఉంటుంది. ఇప్పటి జనరేషన్కి ఏంటంటే ఓపిక అనేది బాగా తగ్గిపోయింది. పచ్చళ్ళు చేసుకోవడం అంటే అబ్బో చాలా పెద్ద ప్రాసెస్, మేము చేసుకోలేము, అంత జాగ్రత్తలు మేము తీసుకోనని వాళ్ళు బాధపడుతున్నారు కదా. అలాంటి వాళ్ళ కోసమే 31 సంవత్సరాల ముందు రాము గారి నాన్నగారు అయినటువంటి, మీ పేరండి, వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క సంస్థను స్థాపించి చిన్న ఎత్తున ఈ యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా దీన్ని అంటే 93లో ఇది స్టార్ట్ అయింది. తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత 97 ఆ ప్రాంతంలో రాము గారు కూడా దీంట్లో ఎంట్రీ అయిపోయి దాన్ని మెల్లిమెల్లిగా దాన్ని డెవలప్ చేస్తూ ఈ స్టేజ్ తీసుకొచ్చారు. ఇప్పుడు మామిడికాయతోనే వచ్చేసి ఒక 16 రకాలైనటువంటి వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో ఇంకా చెప్తుంటే నవ్వురుతుంది కదండి. సో మామిడిలోనే అన్ని వెరైటీస్ ఉన్నాయి. అది కాకుండా మనకి గోబీ పచ్చడి, క్యాబేజ్ పచ్చడి, అలాగే బీట్రూట్ పచ్చడి, తర్వాత క్యారెట్తో తీసుకొచ్చి, తర్వాత
ఇలా రకరకాలైనటువంటి కాలీఫ్లవర్లో కానివ్వండి, ఎన్నో రకాలు. కొన్ని మా కంపెనీస్ మనకి లిమిటెడ్గానే ఉన్నాయి, బ్రాండెడ్ కంపెనీలు కూడా. వీళ్ళు వాటిని తలదన్నే విధంగా వెరైటీస్ని అన్నింటిని తీసుకొచ్చారు. సంవత్సరం మొత్తంగా ఏ రకమైన పికిల్ కావాలన్నా కూడా మీరు విజయ పికిల్స్ని ఇక్కడ మనకు మంగళగిరిలో ఉంది ఇది. సో ఇక్కడ యూనిట్ని సందర్శించవచ్చు. మీరు రకరకాల పికిల్స్ని మీరు డైరెక్ట్గా అక్కడ మాకు స్టాల్ కూడా ఉంది, దాంట్లో చూసుకొని మీకు నచ్చిన పికిల్స్ తీసుకోండి. అలాగే పౌడర్స్ రకరకాలుగా ఉన్నాయి, తర్వాత కర్రీ పౌడర్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది ఇక్కడ రెడీగా ఉంటుంది. సో తప్పకుండా ఈసారి మంగళగిరి సైడ్ వస్తే మటుకు ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ విజయ పికిల్స్ని కంపల్సరీగా విజిట్ చేయండి.